హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ టైంని ఏమాత్రం వేసాను, డైరెక్ట్ గా పాయింట్ లోకి వెళ్ళిపోదాం. ప్రస్తుతం బీహార్ పాట్నాలో కాన్సర్ చుట్టూ జరుగుతున్న వివాదం దేశవ్యాప్తంగా చాలా పెద్ద సెన్సేషనల్ ఇష్యూ అయి కూర్చుంది. ఎందుకో మన తెలుగు యూట్యూబ్ ఛానల్స్, తెలుగు మీడియా ఛానల్స్ ఈ విషయాన్ని పెద్దగా కవర్ చేయట్లేదు, కానీ ఈ విషయం గురించి మాత్రం మనం మాట్లాడుకుందాం. కొంతమంది ఏమంటున్నారంటే ఈ విషయం కోచింగ్ సెంటర్ మాఫియా అని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమో ఈ వీడియో పూర్తిగా చూసారంటే ఈ అనాలిసిస్ లో మీకే అర్థమైపోద్ది. దానికంటే ముందు అసలు ఈ కాన్సర్ అంటే ఎవరనేది మీకు తెలియాలి. ఈ కాన్సర్ అసలు పేరు వచ్చేసరికి ఫాజిల్ ఖాన్. దీని బాగా ఫేమస్ అయింది బీహార్ లో, కానీ పుట్టింది మాత్రం బీహార్ లో కాదు, యూపీలో ఒక నార్మల్ మధ్యతరగతి ఫ్యామిలీలోనే తను పుట్టాడు. అలహాబాద్ యూనివర్సిటీలో తన స్టడీస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత జస్ట్ టీచింగ్ జాబ్ కోసం అని చెప్పి బీహార్ రావడం జరిగింది, అది కూడా పాట్నాకి. 2018 కంటే ముందు ఇతను ఒక ఇన్స్టిట్యూట్ లో జస్ట్ ఒక ఫ్యాకల్టీ టీచర్ గా వర్క్ చేసేవాడు. స్టార్టింగ్ నుంచి ఇతనికి మంచి టీచింగ్ స్కిల్స్ ఉండడం వల్ల టీచింగ్ బాగా చెప్తుండేవాడు. లోకల్ లాంగ్వేజ్ లో సినిమా స్టోరీ చెప్తున్న టైప్ లో టీచ్ చేసేవాడు అనమాట. రాను రాను ఇతను టీచింగ్ స్కిల్స్ బాగా నచ్చడం వల్ల ఈ ఇన్స్టిట్యూట్ అనేది బాగా ఫేమ్ అయింది. దాంతోపాటు ఈ కాన్సర్ ఎవరైతే ఉన్నారో అతను కూడా ఫేమ్ రావడం స్టార్ట్ అయింది. ఈ స్టూడెంట్స్ మౌత్ పబ్లిసిటీ వల్ల ఆ ఇన్స్టిట్యూట్ లో ఉన్న కాన్సర్ కి చాలా మంచి పేరు వచ్చింది. అది ఎంత మంచి పేరు అంటే ఒక క్లాస్ రూమ్ లో జస్ట్ 400 నుంచి 500 మంది మాత్రమే పట్టగలిగితే వీళ్ళకి అడ్మిషన్స్ మాత్రం వేలల్లో వచ్చేవి. ఆ రేంజ్ పాపులారిటీ వస్తే ఎవరన్నా ఏం చేస్తారు చెప్పండి, మీరన్నా నేనన్నా ఓన్ గా కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేస్తాం కదా, అదే కాన్సర్ కూడా చేశాడు. ఈ కాన్సర్ ఓన్ గా కోచింగ్ సెంటర్ పెట్టడమే కాదు, చుట్టుపక్కల ఉన్న కోచింగ్ సెంటర్లు అన్నిటికంటే కూడా కొంచెం తక్కువ ప్రైస్ ని ఆఫర్ చేశాడు స్టూడెంట్స్ కి. ప్యూర్ గా నెంబర్ గేమ్ ఆడేవాడు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10,000కి ఒక స్టూడెంట్ కి కోచింగ్ చెప్పేది అనుకుందాం, పక్కన ఉన్న కోచింగ్ సెంటర్స్ అన్ని కలిపి. ఇతను అదే 10,000కి 5 కోచింగ్ చెప్పేవాడు. కోచింగ్ స్కిల్స్ బాగున్నాయి, ప్రైస్ కూడా తక్కువే, స్టూడెంట్స్ బాగా అట్రాక్ట్ అయ్యారు. ఇతను కోచింగ్ సెంటర్ బాగా డెవలప్ అయింది. 2019లో ఇతను యూట్యూబ్ లో కూడా వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశాడు. 2020లో లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్ వచ్చిన తర్వాత ఈ ఆన్లైన్ క్లాసులకి, యూట్యూబ్ కోర్సులకి ఎంత డిమాండ్ వచ్చింది అనేది మీకే తెలుసు. ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వద్దాం. అసలు ఇష్యూ ఏం జరిగింది అనేది క్లియర్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. జూన్ 2వ తారీఖున నైట్ 2 o'clock అలా అవుతుంది. ఆ టైంలో ఒక 15 నుంచి 20 మంది కాన్సర్ ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి అక్కడ ఉన్న ఫ్లెక్స్ని, లోపల ఉన్న ఫర్నిచర్ ని శుభ్రంగా పగలగొట్టేస్తారు, చింపేస్తారు. అంతేకాదు అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ మీద కూడా చేతులేసి కొట్టారని చెప్పి ఒక చిన్న అలిగేషన్ ఉంది. దాడి చేసింది ఎవరా అంటే జ్ఞానబిందు ఎస్ అకాడమీకి సంబంధించిన స్టూడెంట్స్ అని చెప్పి తెలుస్తుంది. అదేంటి స్టూడెంట్స్ అయ్యండి చదువుకోవడం మానేసి ఇలాంటి దాడులు చేయడం ఏంటి అని మీకు అనిపించింది అనుకో, దీనికి కారణం ఒక ఇద్దరు ఉన్నారు. వాళ్ళ ఈ కాన్సర్ ఇంకా జ్ఞానబిందు ఎస్ అకాడమీకి సంబంధించిన ఆనంద్ సార్. ఈ కోచింగ్ సెంటర్స్ టీచ్ చేసేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం అంట. కాబట్టి లాస్ట్ టైం బీహార్ పోలీస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కొంతమంది స్టూడెంట్స్ కి టాప్ ర్యాంక్స్ వచ్చాయి. ఈ టాప్ ర్యాంక్ స్టూడెంట్స్ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో అవి కాన్సర్ అకాడమీ వాళ్ళ ఫ్లెక్స్ లో పెట్టుకుంది. దీనికి ఆపోజిట్ లో ఉన్న ఆనంద్ సార్ అకాడమీ కూడా ఫ్లెక్స్ లో పెట్టుకుంది. లైక్ మనం తెలుగు స్టేట్ లో చూస్తూనే ఉంటాం కదా, ఫస్ట్ ర్యాంక్ ఒకటికే వస్తుంది, కానీ ఈ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన ఫోటో మాత్రం అన్ని కాలేజీల్లో ఉంటది. సేమ్ ఇక్కడ కూడా అదే జరిగింది. ఈ ఇష్యూ జరిగినప్పుడు ఈ ఆనంద్ సార్ ఎవరైతే ఉన్నారో అతను ఓపెన్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అదేంటంటే, నా అకాడమీలో చదువుకునే టాపర్స్ వచ్చిన స్టూడెంట్స్ కి ఈ కాన్సర్ అకాడమీ 10 లక్షలు ఆఫర్ చేసి వాళ్ళ ఫోటోలు తీసుకెళ్లి కాన్సర్ అకాడమీ ఫ్లెక్స్ లో పెట్టుకున్నారు. వీళ్ళెవరూ కూడా ఈ కాన్సర్ అకాడమీలో చదువుకోలేదు అని చెప్పి ఒక ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. కొంతమంది స్టూడెంట్స్ చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే, ఈ ఆనంద్ సార్ అక్కడితో ఆగిపోకుండా తన దగ్గర చదువుకునే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రెచ్చగొట్టి ఈ కాన్సర్ అకాడమీ మీదకి పంపించాడంట. దీంతో వాళ్ళు రెచ్చిపోయి అక్కడ ఉన్న ఫ్లెక్స్లు చింపేసి సెక్యూరిటీని కొట్టి లోపల ఉన్న ఫర్నిచర్ మొత్తాన్ని ధ్వంసం చేశారని చెప్పేసి ఒక ఆరోపణ ఉంది. పాట్నాలోని ఈ కోచింగ్ సెంటర్ ఉండే ఏరియా ఏదైతే ఉందో ఇండియాలోనే అతిపెద్ద కోచింగ్ సెంటర్ ఏరియా అంట. ఈ ఏరియా మొత్తాన్ని కాన్సర్ తన కంట్రోల్లో పెట్టుకోవడానికి ఎలాంటి పనులన్నీ చేస్తున్నాడని చెప్పేసి ఇంకో వర్గం వాదిస్తుంది. సరే, ఈ విషయాన్ని పక్కన పెడదాం. ఈ ఆనంద్ సార్ స్టూడెంట్స్ ఎప్పుడైతే కాన్సర్ అకాడమీకి వచ్చి అక్కడ దాడి చేశారో దాని తర్వాత అక్కడ ఉన్న సెక్యూరిటీ కాన్సర్కి కాల్ చేశారు, ఇలా అకాడమీ మీద దాడి జరుగుతుందని చెప్పేసి. దీంతో కాన్సర్ వాళ్ళ సెక్యూరిటీకి గాల్లో గన్ ఫైరింగ్ చేయమని చెప్పాడంట. ఈ విషయాన్ని పోలీసులతో ఆ గన్ ఫైర్ చేసిన సెక్యూరిటీ గార్డ్సే ఒప్పుకున్నారు. ఈ విషయం జరిగిన తర్వాత పోలీసులు ఇద్దరి మీద కేసులు రాశారు. యాక్చువల్ గా ఫస్ట్ ఈ కాన్సర్ మీద నాన్ బెయిలబుల్ వారెంట్ అనేది ఇష్యూ చేశారంట. ఆనంద్ సార్ అన్నాయని అసలు పట్టించుకోలేదంట. తర్వాత మీడియాలో వార్తలు వచ్చాయి, అప్పుడు ఈ ఆనంద్ సార్ మీద కేసు రాశారని చెప్పి కొంతమంది చెప్తున్నారు. కానీ ఈ కాన్సర్ మీద మాత్రం 109 నాన్ బెయిలబుల్ ఎఫ్ఐఆర్ అనేది రిజిస్టర్ చేశారు. ఈ ఆనంద్ సార్ మీద ఏం రిజిస్టర్ చేశారు అనేది మనకు తెలియదు. నాన్ బెయిలబుల్ ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి కాన్సర్ అబ్స్కాండ్ అయిపోవడం జరిగింది. కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ కూడా వేసాడు. కేసు మొత్తం రాంగ్ గా పెట్టారు, నేను ఎలాంటి తప్పు చేయలేదు, కేసు కొట్టేయండి అని చెప్పేసి. కోర్టు మాత్రం ఈ కేసు మొత్తాన్ని కొట్టేయకుండా జస్ట్ ఇంట్రీమ్ రిలీఫ్ మాత్రం ఇచ్చింది. అంటే ప్రస్తుతానికి ఈ కాన్సర్ అరెస్ట్ చేయరు పోలీసులు. ఈ కాన్సర్ ఎవరైతే ఉన్నారో ఇతనికి ఈ ఇష్యూ ఫస్ట్ ఇష్యూ కాదు, ఇతని మీద చాలా ఇష్యూస్ జరిగినాయి. ఒకసారి ఏం చేశాడంటే, ఫ్రాన్స్ లో కొన్ని అల్లర్లు జరుగుతున్నాయి. ఆ అల్లర్లు జరిగే టైంలో ఒక ముస్లిం వ్యక్తి నెత్తికి టోపీ పెట్టుకొని రాళ్ళు విసురుతుంటాడు అనమాట. అతన్ని వాళ్ళ స్టూడెంట్స్ చూపించి చదువుకోండి లేదంటే వీడికిలా తయారవుతారు, లేదంటే ఏదైనా ప్యాచీల షాపులో ప్యాచీలు వేసుకొని
చేసుకోవాలి, స్వీట్ షాప్లో పని చేసుకోవాలని చెప్పేసి వాళ్ళ స్టూడెంట్స్ చెప్తుంటాడు. ఆ వీడియో అనేది చాలా వైరల్ అయిపోయింది. అప్పుడు ఖాన్ సార్ మీద చాలా నెగిటివిటీ వచ్చింది వాళ్ళ ముస్లిం కమ్యూనిటీలోనే. ఏమనంటే ఇతను ముస్లిం కాదు, హిందూ అయి ఉండి ముస్లిం పేరు పెట్టుకున్నాడు, ఇలాంటి చాలా జరిగాయి. అంతేకాకుండా ఒకసారి రైల్వే ఎగ్జామ్స్ లో ఏదో ఇష్యూ జరిగిందని చెప్పి వాళ్ళ స్టూడెంట్స్ రెచ్చగొట్టి స్టూడెంట్స్ అంతా ప్రొటెస్ట్ చేసేటట్టు చేశాడని చెప్పి ఒక అలిగేషన్ ఉంది. ఇంకా రీసెంట్ ఇష్యూ అయితే ఇది. దీనికంటే ముందు ఇంకొక ఇష్యూ కూడా జరిగింది. అదేంటంటే నీట్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఇవి పేపర్ లీక్ అయినప్పుడు ఇతను చెప్పిన డైలాగ్ కూడా చాలా ఫేమస్ అయింది. చిన్నపిల్లల డైపర్స్ కూడా ఇన్నిసార్లు లీక్ అవ్వని చెప్పేసి ఒక డైలాగ్ చెప్పాడు. ఆ డైలాగ్ చెప్పడమే కాదు, ఓపెన్ గా ఇండియాలో ఉన్న మీడియాని క్రిటిసైజ్ చేశాడు. ఆజ్ తక్ ఇంకా కొన్ని మీడియా ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళందరూ కలిసి మనోడి మీద ఒక 2 crores డిఫమేషన్ కేసు కూడా వేశారు. సరే, ఈ విషయాన్ని పక్కన పెడదాం. పబ్లిక్ మాత్రం ఈ గన్ ఫైరింగ్ ఇష్యూలో 2గా విడిపోయారు. తెలుసుగా ఇండియాలో 2 sides ఉంటారని చెప్పేసి సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టుకునేవాళ్ళు. ఖాన్ సార్కి అపోజిషన్ గా మాట్లాడే వాళ్ళు ఏమంటున్నారంటే, చదువు చెప్పే చోట ఈ గన్ కల్చర్ ఏంటి, బౌన్సర్లు ఏంటి, అసలు చదువు చెప్పడానికి ఉన్నారా మీరు, లేదంటే మాఫియా డాన్సా అని చెప్పని అడుగుతున్నారు. అంతేకాకుండా పేద విద్యార్థుల కోసం తక్కువ ఫీజుకి నేను స్టూడెంట్స్కి కోచింగ్ చెప్తున్నాను, ఇలాంటివన్నీ చెప్పిన పర్సన్ ఈరోజు ర్యాంకుల కోసం ఈ ఫ్లెక్స్ వర్లు చేయడం ఏంటి అని చెప్పి కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. అంతేకాకుండా స్టూడెంట్స్కి 10 lakhs ఆఫర్ చేశారన్న ఎలిగేషన్ మీద ఖాన్ సార్ ఇప్పుడు దాకా ఎందుకని మాట్లాడట్లేదు, అది నిజమా కాదా చెప్పాలని చెప్పి ఖాన్ సార్కి అపోజిషన్గా ఉన్న వాళ్ళు అడుగుతున్నారు. కానీ ఖాన్ సార్కి సపోర్ట్ చేసేవాళ్ళు మాత్రం దాడి చేసేవాళ్ళు అందరినీ వదిలేసి సెల్ఫ్ డిఫెన్స్ చేసుకున్న ఆయన మీద నాన్ బెయిలబుల్ కేసు ఎలా పెడతారని చెప్పని అడుగుతున్నారు. అయినా ఇష్యూ జరిగిన టైంలో ఖాన్ సార్ ఆఫీస్లో లేడు కదా, ఆయన ఎందుకు కేసులో ఇన్వాల్వ్ చేయాల్సి వచ్చిందని చెప్పి కూడా అడుగుతున్నారు. ఇంకొంతమంది ఏమంటున్నారంటే, ఎప్పుడూ లేని విధంగా ఈ నీట్ ఎగ్జామ్స్ కోసం ఖాన్ సార్ గట్టిగా నిలబడి మాట్లాడాడు. సో దానికని చెప్పేసి ఈ బీజేపీ గవర్నమెంట్ బీహార్ గవర్నమెంట్తో కలిసి ఇలా చేస్తుందని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది సోషల్ మీడియాలో వచ్చిన 2 side క్వశ్చన్స్. మరి ఏం జరుగుతుంది అనేది కోర్టులో డిసైడ్ అవుతుంది. కోర్టు డిసైడ్ చేసేంత వరకు మనం కూడా వెయిట్ చేయాలి, ఎందుకంటే ఈ కేసు కోర్టు వరకు వెళ్ళింది కాబట్టి. అయినా సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో జడ్జిమెంట్లు ఎక్కువైపోయినాయి అబ్బా. ఈ వీడియోకి అయితే ఇంతే గైస్, ఉంటాయి ఇంకా.